హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో తోటకూరతో ఫ్రై చేయాలనుకుంటున్నాను. ముందుగా దానికి కావాల్సిన ఆకుకూర నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు కడుక్కోవాలి నీట్గా, ఎందుకంటే వాటికి కెమికల్స్ వేస్తారు కాబట్టి పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూర నీట్గా కడిగి పరిశుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. నేను వేసేసాను. అలాగే పసుపు చిటికెడు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉడికించుకున్న తర్వాత దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ముందుగా టమోటాలు అండ్ అలాగే ఆకుకూర, కొంచెం కందిపప్పు అన్నీ ఇందులో వేసి ఉడికించేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఉడికించేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలు కూడా వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పోపు అయితే రెడీ అయిపోయింది. పోపు రెడీ చేసుకున్నాము. బాగా ఉడికించాము. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బాగా దీన్ని ఆయిల్లో వేగిన తర్వాత దీన్ని అల్లం పొడి వేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్టీగా కూడా ఉండదు. ఫైనల్లీ ఇంట్లో ఉప్పు పొడి వేసేసుకున్నాము, కారం పొడి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, కానీ కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము.